తెలంగాణ రాష్ట్ర పండుగగా ప్రసిద్ధి చెందిన బోనాల జాతర ఉత్సవాలు ఈ రోజుతో ముగియనున్నాయి. గత నెల 16వ తేదీన గోల్కొండ కోట దగ్గర ఈ బోనాల ఉత్సవం వైభవంగా మొదలైంది. ఈ రోజు పాత బస్తీలోని లాల్ దర్వాజా శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయంలో ఈ ఉత్సవాలు ముగియబోతున్నాయి. సికింద్రాబాద్ లాల్ దర్వాజా ఉత్సవాలతో హైదరాబాద్ నగరం అంతా కూడా ఒక భక్తి వాతావరణంతో నిండిపోయింది. లాల్ దర్వాజా అమ్మవారి దర్శనం కోసం నిన్న రాత్రి అంటే శనివారం రాత్రి నుంచే తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన ప్రజలు హైదరాబాద్ నగరానికి రావడం మొదలుపెట్టారు. హైదరాబాద్లో ఉన్నటువంటి అనేక అమ్మవార్ల దేవాలయాల్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. పుష్పాలంకరణ, అలాగే విద్యుత్ దీపాలతో. అలాగే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైనటువంటి భద్రతా చర్యలు కూడా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఈ బోనాల జాతర ఉత్సవం సందర్భంగా ఇది ముగింపుకు వచ్చింది కాబట్టి రేపు అంటే సోమవారం రోజును కూడా ప్రభుత్వం అధికారికంగా సెలవు దినంగా ప్రకటించింది. అంటే రేపు స్కూల్స్, కాలేజెస్, పబ్లిక్ అండ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ సెలవనే చెప్పుకోవచ్చు. ఈ బోనాల ఉత్సవంలో భాగంగా పాత బస్తీతో పాటు చుట్టూ ఉండే అనేక ప్రాంతాల్లో పోతురాజు విన్యాసాలు, ఘటం కార్యక్రమం, అలాగే రంగం లాంటి కార్యక్రమాలు అందరినీ కూడా విశేషంగా ఆకట్టుకోనున్నాయి. ఈ బోనాల ఉత్సవం యొక్క వేడుకలు ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం హైదరాబాద్ నగరానికి పరిమితం కాలేదు, తెలంగాణ మొత్తానికి కూడా ఈ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంగా వనభోజనాలు కానీ ఇవన్నీ కానీ అందరూ జరుపుకుంటూ ఉన్నారు, జిల్లాల వారీగా కూడా. ఈ ఉత్సవం సందర్భంగా వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు కాబట్టి దానికి అనుగుణంగానే పోలీస్ శాఖ కూడా భద్రతా కసరత్తులు చేస్తూ ఉంది. అయితే ఈ సందర్భంగా బోనాల పండుగ ఎప్పుడు ప్రారంభమైంది, చరిత్ర ఏం చెప్తుందని కూడా చూద్దాం. ముందు బోనం అంటే భోజనం అని అర్థం. ఎలా అయితే సాధారణంగా ఆషాఢ మాసం రాగానే ఆడపిల్లలు మెట్టినింటి నుంచి పుట్టింటికి వస్తారో తమ తల్లిదండ్రులు ఉండేటువంటి ప్రదేశానికి, అలాగే ఈ ఆషాఢ మాసంలో అమ్మవారు కూడా పుట్టింటికి వస్తుందని చెప్పేసి ఒక నమ్మకం. ఆ సందర్భంలో అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాన్ని సమర్పించడం, ఆ నైవేద్యాన్ని బోనంగా చెప్పుకుంటూ ఉంటారు. దాదాపు 1813 ఆ ప్రాంతంలో హైదరాబాద్, సికింద్రాబాద్లో కలరా ప్లేగ్ విపరీతంగా వ్యాపించడం, అప్పుడు అమ్మవారికి బోనం పెడతామని మొక్కుకుంటే అది తగ్గడంతో అప్పటి నుంచి కూడా ఇది విశేషమైనటువంటి ప్రాధాన్యతను సంతరించుకుంది ఈ బోనాల ఉత్సవం అనేది. అయితే చరిత్రలో మాత్రం అంతకు ముందే 13వ శతాబ్దం నుంచి కూడా ఈ పండుగని జరుపుకుంటున్నటువంటి ఆనవాళ్లు కనిపిస్తూ ఉంటాయి. అంటే కాకతీయుల కాలంలో రాణి రుద్రమదేవి ఏకవీర అమ్మవారికి బోనం సమర్పించిందని కూడా చరిత్రకారులు చెప్తారు. అంటే మొత్తంగా గమనిస్తే తెలంగాణ రాష్ట్ర పండుగగా ప్రకటించిన బోనాల పండుగ ఈ మధ్య మొదలైనటువంటి పండుగ కాదు, ఇప్పుడు 13వ శతాబ్దం నుంచే ఉందని అయితే చరిత్ర అయితే స్పష్టం చేస్తూ ఉంది. ఈరోజు పాత బస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం, అక్కన్న మాదన్న ఆలయం, మీరాలయం నుండి మహంకాళి, బేలా ముత్యాలమ్మ, ఉప్పుగూడ మహంకాళి ఆలయాలతో పాటు అన్ని దేవాలయాల్లో అమ్మవార్లకి బోనాలు సమర్పిస్తున్నారు భక్తులు. రాత్రి 8 గంటలకి శాంతి కళ్యాణం జరపబోతున్నారు. ఆషాఢ బోనాల ఉత్సవాల్లో భాగంగా ఆదివారం గోల్కొండలో 8వ బోనం పూజ కూడా నిర్వహించారు. ఉదయం 6 గంటలకు శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారి ఆలయంలో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు రాత్రితో అయితే ఈ మొత్తం బోనాల ఉత్సవం ముగియబోతుంది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులైనటువంటి కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. నెల రోజుల పాటు వైభవంగా సాగినటువంటి బోనాల ఉత్సవంతో హైదరాబాద్ నగరం అయితే దద్దరిల్లిపోయింది. ఇందులో ఉండేటువంటి పోతురాజుల విన్యాసాలు కావచ్చు, రంగం కావచ్చు, వీటితో అంత కోలాహలంగా మారిపోయింది ఈ నెల రోజుల్లో. ఈ రోజుతో అయితే ఇది ముగియబోతుంది. ఈ బోనాల పండుగతో మీకున్న అనుభవాలని కమెంట్స్లో తెలియజేయండి.